కృష్ణం వందే జగద్గురు. జై గురుదేవ. స్వామివారు పదే పదే సూచిస్తున్న విషయం, ఎవరు కర్తలు కారు నాతో సహా. అకర్తృత్వ భావనతో ఉండాల్సిందే, కర్తృత్వం వహించే వీలు నాతో సహా ఎవరికీ లేదు అని అనటంలో అంతరార్థం, ఆ హృదయాన్ని, ఆ లోతైన తత్వాన్ని చాలా జాగ్రత్తగా సమన్వయం చేసుకోవాలి. నాతో సహా జ్ఞాని అయినా సరే, లౌకికుడైనా సరే, అందరూ గుణప్రేరేపితమైన ఒక మాయాశక్తి ద్వారా వలన కర్మలు జరుగుతున్నాయి తప్పితే ఎవరు కర్తృత్వం వహించటానికి లేదు. అదే నా మాయాశక్తి. అది త్రిగుణాత్మకమైనది, సత్వరజోస్తమో గుణాలతో కూడి ఉండి ఆ గుణ ప్రేరేపితం ద్వారా ఆ త్రిగుణాల చేత సమస్త వ్యవస్థ నడపబడుతుంది అని చెప్పి, తన యొక్క మాయాశక్తి అయిన అమ్మవారికి ఈ సమస్త విశ్వంలో నిర్వహించబడుతున్న వ్యవస్థనంతటికీ ఆమె యొక్క శక్తికి ఆపాదించి చెబుతూ, మనుష్యులతో సహా వారి వారి ఆలోచనలు, మాటలు, కర్మలు అన్నిటికీ కూడా ఈ త్రిగుణాత్మకమైన శక్తి ద్వారానే కర్మలు జరపబడుతున్నాయి. కర్మ అంటే ఆలోచన, మాట, పని. ఈ మూడిట్లో ఏ కాంబినేషన్ అయినా సరే జరపబడుతున్నాయి అని పదే పదే చెప్పటంలో స్థాయి భేదాన్ని బట్టి వచ్చే అనుమానం ఏంటంటే, అంటే జ్ఞానులు, మహాత్ములు, భగవానుడు కూడా ఆ గుణాలకు లోబడ్డారా అని కాదు. ఇక్కడ స్వామి హృదయం, ఆ తత్వరహస్యం ఏమంటే, స్వామి ముందు సూచించినట్టు తమ మాయాశక్తిని వశపరుచుకుని ఉన్నాను అని అంటే, ఈ త్రిగుణాలు ఆ శక్తి స్వరూపాలు. ఇవి సత్వరజోస్తమో గుణాలు. ఆ శక్తి ద్వారానే పని నిర్వహణ వీలు పడుతుంది. ఒక క్షత్రియుడైనా, బ్రాహ్మణుడైనా, శూద్రుడైనా, వైశ్యుడైనా ఆ త్రిగుణాల యొక్క శక్తి ద్వారానే ఆలోచనలు, మాటలు, కర్మలు సాధ్యమవుతాయి. అవి లేని రోజుని మనిషి ప్రాణంతో ఉన్నాడని చెప్పడం కుదరదు. అంటే అజ్ఞాన అహంకారమయమైన దేహతాదాత్మ్య దశలో ఈ త్రిగుణాలు ఆ జీవుణ్ణి అహంకారపు చేష్టలకి ఉపయోగపడే శక్తిగా ఉంటే, అదే జ్ఞానికి, మహాత్ముడికి, భగవానుడికి ఆత్మస్థితిలో, స్వస్వరూప స్థితిలో అకర్తృత్వ భావంతో యజ్ఞమయమైన జీవనాన్ని గడుపుతున్న ఇటువంటి జీవన్ముక్తులకి ఆ త్రిగుణాలు శక్తిగా ఉండి, ఆభరణంగా ఉండి తమ జీవనయానాన్ని లోక కళ్యాణార్థం నడవడానికి ఉపయోగపడతాయి. అంటే జ్ఞానికి ఆ త్రిగుణాలు ఆభరణాలై శక్తిగా ఉంటే, అజ్ఞానికి అవే త్రిగుణాలు శత్రువులై పాముల వలె కాటు వేస్తున్నాయన్నమాట. అంటే ఇక్కడ త్రిగుణాలది తప్పు కాదు. ఆ మనిషి యొక్క అహంకారం అజ్ఞానమా, నిరహంకార స్వస్వరూపమా అన్న భేదమే ఆ గుణాలకి సాధనామయంగా చెప్పవలసి వచ్చినప్పుడు, గుణాతీతుడువు కా అనంటే స్వస్వరూప జ్ఞానం పొంది ఆ గుణాలను ఆభరణాలుగా చేసుకోవాలి. లేకపోతే ఆ గుణాల ప్రభావం చేత దానికి అహంకారం, అజ్ఞానం అనే మాయా విషం ఈ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ప్రమాదకరమైన పరధర్మపు పాలైపోతారన్నమాట. అదే స్వస్వరూప ప్రాప్తిని పొందిన జ్ఞాననిష్ఠుడికి ఈ త్రిగుణాలు శక్తి స్వరూపంగా లోక కళ్యాణ సంబంధ యజ్ఞమయమైన కర్మను నిర్వర్తింపజేస్తాయి. అంటే ఇక్కడది త్రిగుణాలది శక్తి స్వరూపాలు. అవి వాటిని తమోగుణం అని, రజోగుణం అని, సత్వగుణం దేనికి ఆధిక్యతని, ప్రాధాన్యతని ఇవ్వట్లేదు స్వామి. ఈ మూడు గుణాల యొక్క సమపాళ్లే వ్యవస్థని నడుపుతున్నాయి. క్షాత్రంలో రజోగుణం లేకపోతే, పూర్తి సత్వగుణుడైతే క్షాత్రధర్మాన్ని నిర్వర్తించలేరు. అలాగే రజో తమో గుణాలతో ఉంటే బ్రాహ్మణ ధర్మాన్ని నిర్వర్తించలేరు. సత్వగుణ సంపత్తితో ఉంటే
శూద్రధర్మాన్ని వైశ్య ధర్మాన్ని నిర్వర్తించలేకపోవచ్చు. అందుకని సమపాలనలో ఆ భగవానుడు ఈ విశ్వాన్ని ఆమె తన యొక్క మాయాశక్తి చేత ఏదైతే త్రిగుణాత్మకమైన శక్తో సమపాలనలో ఎక్కడ ఏ శక్తిని ఎంత ఉపయోగించాలో అంత ఉపయోగిస్తూ అన్ని ఆశ్రమాలు తనలో సమయానుకూలంగా దేశకాలాలను బట్టి నిర్వర్తిస్తూ నడుపుతున్న విశ్వయజ్ఞమే ఈ భగవానుడు యొక్క విశ్వదేహం అని గ్రహించాలి. ముందుకు సాగుతూ స్వామి ఏమంటున్నారంటే, కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితా తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ అంటున్నారు స్వామి. అర్జునుడితోటి ఏమని చెప్తున్నారంటే, కర్మ అనగా ఏమిటి, అకర్మ అనగా ఏమిటి, ఈ రెండు విషయాల్ని నిర్ణయించటంలో విద్వాంసులు సైతం భ్రాంతికి లోనవుతారు, అంటే తికమక పడతారు అని చెప్తున్నారన్నమాట అర్జునుడికి. ఇది అని చెప్పి ఇంతటి తికమక పడే వ్యవహారం కాబట్టి ఈ కర్మతత్వాన్ని నీకు చక్కగా విశదపరుస్తాను, దాన్ని తెలుసుకుని నీవు అశుభముల నుండి అంటే కర్మబంధాల నుండి ముక్తుడు అవుతావు దాన్ని తెలుసుకుని అని అంటున్నారు స్వామి అర్జునుడితో. ఇప్పుడు స్వామి పలికిన పలుకులు కర్మని, అకర్మని, కర్మబంధం అని వింటుంటే స్వామి ఇంకా కర్మలు, వాటి అంతరార్థం, కర్మయోగం గురించి చెప్తున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. కానీ ఇంతకు ముందే చెప్పుకున్నట్టు స్వామి స్వస్వరూప బ్రహ్మనిష్ఠుడు, స్వస్వరూపానుభవ బ్రహ్మనిష్ఠ స్థితిలో ఉండే ఆయన ఆలోచనలు, మాటలు, పనులు సమస్తం నడుస్తున్నాయి. ఇప్పుడు భగవంతుడు అర్జునుడికి చేస్తున్న భగవద్గీత బోధతో సహా ఆయన జీవన పర్యంతం చిన్నప్పటి నుంచి ఈ దేహం ఉన్నంతకాలం ఆయన స్వస్వరూప స్థితిలో ఉండే సమస్త కర్మలో నిర్వహించారు. ఇక్కడ కర్మ అంటే ఆలోచన, మాట, పని, 3 ఫ్యాక్టరీలు ఏ కాంబినేషన్స్తో ఉన్నా అది కర్మే. కేవలం దేహంతో చేసే పనులే కర్మని కాదు. ఆలోచన అయినా, మాట, పని లేకపోయినా ఆలోచన చేస్తుంటే అది కర్మయే. ఆలోచన, మాట చేసి కర్మ చేయకపోయినా దేహంతో అది కర్మయే. ఆలోచన, మాట, కర్మ ఈ 3 చేస్తున్నా అది కర్మయే. అంటే 3 ఫ్యాక్టోరియల్లో ఏదైనా కర్మ కింద గుర్తించాలి. అంటే ఇక్కడ స్వామి చెప్తున్నది కర్మయోగానికి సంబంధించిందే ఇంకా అని స్పష్టంగా కనపడుతున్నా ఆయన యొక్క హృదయం అంతా స్వస్వరూప జ్ఞానం గురించే బోధిస్తున్నారు. ఈ ఆయన ఉన్న బ్రహ్మీనిష్ట స్థితిలో ఆత్మ వేరు, విశ్వము వేరు కాదు. విశ్వమే దేహంగా గల ఆత్మస్వరూపుడైన. అందుకని ఆయనున్న బ్రహ్మనిష్ట స్థితిలో కర్మ వేరు, భక్తి వేరు, ధ్యానం వేరు, జ్ఞానం వేరు కాదు. అన్నీ తనలో రీకన్సైల్ చేసుకుని విలీనం చేసుకున్న స్థితి స్వస్థితి, స్వానుభవ స్థితి, అది ఏకాత్మ స్థితి. కానీ అజ్ఞానవశాన తన స్వస్వరూపాన్ని మరిచి జన్మచక్ర పరంపరలో పడి దేహ తాదాత్మ్యంతో, వాసనల మాలిన్యంతో కూరుకుపోయిన జీవుడికి ఆ స్థితి, దాని యొక్క అనుభవం, దాని యొక్క లక్షణాలు అవగతం అవ్వవని స్వామి కిందకొచ్చి కర్మను వేరుగా, భక్తిని వేరుగా, ధ్యానాన్ని వేరుగా, జ్ఞానాన్ని వేరుగా, ఇంద్రియ మనోనిగ్రహాన్ని వేరుగా ఇన్ని రకాలుగా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఒకటో తరగతి నుంచి 2, 2 నుంచి 3, అలా 10వ తరగతికి, ఇంటర్మీడియట్కి, డిగ్రీకి, పీజీకి, ఆపై పిహెచ్డికి ఆ విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. స్వప్రయత్నం ఆ జీవుడితోటి చేయిస్తే కాల పరిపక్వమై ఈశ్వర కటాక్షం జరిగితే ఆ శక్తే స్వస్వరూప ప్రాప్తిని అందించిన తర్వాత ఇక్కడున్న ఇంద్రియ మనో నిగ్రహం, కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగాలన్నీ అందులో రీకన్సైల్ అయ్యి సమస్తం తానుగా దర్శించే స్థితికి చేరుతాడు. అక్కడ ఏ సాధన లేదు భగవానుడి స్థితిలో. కానీ అజ్ఞానమయమైన జీవభావంతో ఉండి సాధన చతుష్టయం గురించి పరితపనతో ఉన్న సాధకుడికి ఇవన్నీ చెప్పవలసిందే. అందుకని స్వామి కర్మయోగాన్ని మరలా సుస్థిరపరచడానికి అర్జునుడు మనసులో ఇంకా ముందుకెళ్ళట్లే స్వామి. ఉన్నది 4వ అధ్యాయంలో జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఇంతకుముందు సాంఖ్యయోగం చెప్పున్నారు, కర్మయోగం చెప్పున్నారు, జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఆ కర్మ యోగానికి సంబంధించిన లక్షణాలు, దాని హృదయాన్ని సుస్థిరపరచడానికి ఇప్పుడు ఏమంటున్నారంటే కర్మ అంటే ఏంటో అకర్మ అంటే ఏంటో ఇది చాలా తికమక పడిపోతూ ఉంటారు. సామాన్యులు కాదు, విద్వాంసులైన వారు. అందుకని నీకు దీని కర్మతత్వాన్ని చక్కగా విశదపరుస్తాను సుమా, విశ్వాసంతో విను. అప్పుడు నీకు సర్వ అశుభముల నుండి అంటున్నారు. ఇక్కడ అశుభములు అంటే స్వామి హృదయం కర్మబంధాల నుంచి అని, అంటే కర్మబంధాలని అశుభము అంటున్నారు స్వామి. సమస్త అశుభముల నుండి నువ్వు విడిపడతావు అంటే కర్మబంధాల నుంచి విడిపడతావు అంటున్నారు. అంటే కర్మబంధాలని స్వామి అశుభం అని ఒక గొప్ప హెచ్చరిక చేస్తున్నారు ఇక్కడ. మరి సాధన వైపు అడుగు పడని అజ్ఞాన లౌకిక పరధర్మం పాలైన బతుకులు చూస్తే అహంకారంతో, ఇంద్రియ మనోలోలత్వంతో, కోరికలతో కర్మలు చేస్తూ తిరిగే జనానీకాన్ని చూస్తుంటే భగవానుడి హృదయం ఎంత కంపించిపోతుంది. మహాత్ముల హృదయం. వారు అశుభములని మూట కట్టుకుంటున్నట్టే కదా. అంటే కర్మబంధాలని మూట కట్టుకుంటాం అంటే ఇక్కడ భగవానుడి హృదయం అశుభములను మూట కట్టుకుంటున్నారు. తెలిసి అశుభం అనే పేరు ఎత్తితేనే కంగారు పడిపోతారు కదా. ఎంత అజ్ఞానైనా, ఎంత భక్తుడైనా, ఎంత అశుభం ఏదో సంభవించది అని అంటేనే వెంటనే కంగారు, అలజడి పడిపోతారు. ఎంతటి అజ్ఞాన నాస్తికుడైనా సరే అశుభాన్ని కోరుకోడు. మరి ఇక్కడ భగవంతుడు సూచిస్తున్నది వింటే గుండె జల్లు మనాలే. సాధన యొక్క ఆవశ్యకత ఎంతో గుర్తెరగాలి. అశుభం అంటున్నారు కర్మబంధాలను ఇక్కడ. అంటే అజ్ఞానంతో, అహంకారంతో పరధర్మమయమైన ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ కూడా కర్మబంధాలను తెచ్చిపెట్టాయి. అవన్నీ అశుభాలే. అశుభం అంటే శుభాన్ని చేకూర్చనది, అంటే పాపమయమైనది, పడగొట్టేది, కష్ట నష్టాల దుఃఖము పాలు చేసేది, ఇంకెన్నైనా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఎవరన్నా కోరుకుంటారా? తెలిసి అందరికీ కావాల్సింది తృప్తి, శాంతి, సుఖం, సంతోషం, ఆనందమే. ఎంత నాస్తికుడిని అడిగినా, లౌకికుడిని అడిగినా, అహంకారమయమైన తమోరజో సత్వగుణ సంపత్తితో ఉన్న ఎవరిని అడిగినా అశుభం ఎవరు కోరుకుంటారో, దుఃఖం ఎవరు కోరుకుంటారో. కానీ స్వామి ఇక్కడ కర్మబంధాలు అశుభాలు, వాటి నుంచి నువ్వు విముక్తుడు అవుతావు. నేను చెప్తున్న ఈ కర్మతత్వాన్ని విశ్వాసంతో విని ఆచరిస్తే అని సూచన చేస్తున్నారు స్వామి. అంటే అశుభములు పాలు అవ్వకూడదు, అంటే కర్మబంధాలు పాలు అవ్వకూడదు, అంటే కర్మతత్వాన్ని తెలియాలి ముందు అంటున్నారు. అక్కడున్న చార్ట్ 1లో ఉన్న 3వ మైల్ స్టోన్ కర్మయోగం. అంతకంటే ముందు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఉన్నాయి, ప్రయత్నపూర్వకమైనవి. కానీ ఆ పైన ఉన్న 3వ మైలురాయి కర్మయోగం. ఆ కర్మయోగం దాని యొక్క తత్వాన్ని గ్రహించకపోతే అసలు ఆ జీవుడికి ఉద్ధరణ లేదు. ఉద్ధరణ, జ్ఞానం, ముక్తి, మోక్షం పెద్ద పెద్ద పదాల గారడి పక్కన పెడితే ఆ జీవుడున్న స్థితి, చైతన్య స్థాయి కర్మబంధం పాలై జన్మచక్రం పాలైపోతాడని స్వామి బాధ.
ఇంతటి ఆవేదన స్వామిది ఈ మాట అంటంలో. అశుభం కర్మబంధం అనే అశుభాలు పాలవ్వకుండా నిన్ను ముక్తుడు అవుతావు నేను చెప్పిన కర్మతత్వాన్ని గ్రహిస్తే అని అర్జునుడికి విశ్వాసము ఓర్పుతో నా మాటని విని శ్రవణం చేసి మననం చేసి ఆచరించు అని చెప్పకనే చెప్తున్నారన్నమాట. సాధకులందరికీ శ్రవణ మనన ఆచరణ యొక్క ఆవశ్యకతని తెలియజేస్తున్నారు స్వామి. ఇక్కడ ఏమి స్వామి ఒక గంభీరమైన టాపిక్ ఏం తీసుకొచ్చారు? కర్మ అంటే ఏంటో అకర్మ అంటే ఏంటో విద్వాంసులకు కూడా తికమక పడిపోతారని. అది చాలా సుస్పష్టం. గొప్ప గొప్ప మహాత్ముల జీవిత చరిత్రలు చూడొచ్చు ఇందులో. ఎవరు ఎందుకు మన ఆరాధ్య దైవం నడయాడే ధర్మస్వరూపం శ్రీరాముల వారు, సాక్షాత్ పరబ్రహ్మం దేహం ధరించి వచ్చిందని విశ్వసించే సనాతన ధర్మంలో ఉన్న శ్రీరాముల వారు యవ్వనంలోకి అడుగు పెట్టగానే ఆయన ఒక విపరీతమైన వైరాగ్య భావనకి గురై కర్మేది అకర్మేది అని సమన్వయం చేసుకోలేక సతమతమైపోయి నిర్వీర్యుడైపోయి దేహారోగ్యం మనో ఆరోగ్యం పూర్తిగా కృంగిపోయిన స్థితికి వెళ్ళిపోయారన్నమాట శ్రీరాముల వారు. ఆ ఈశ్వరుడు వశిష్ఠ గురుదేవుల రూపంలో శ్రీరాముల వారికి తత్వబోధ చేసి ఆయన్ని ఎరుకుపరిచి కర్మ ఏదో అకర్మ ఏదో తెలియపరచడంతో మరలా వారు ఆయన యొక్క స్వస్వరూప స్థితి యొక్క అనుభవం పొంది సుస్పష్టతతో జీవన్ముక్తుడుగా రాజర్షిగా నడయాడారన్నమాట భూమి మీద ధర్మస్వరూపంగా. అంటే శ్రీరాముడు అంతటి వారే మరి కర్మ అకర్మ యొక్క ఆ విషయాన్ని నిర్ణయించడంలో సతమతమయ్యారంటే ఇంకా సామాన్యుల విషయం అదే ఇక్కడ భగవానుడు సూచిస్తున్నది. అంటే ఉదాహరణ ఎందుకు తీసుకుంటాం అంటే ఇక్కడ స్వామి విద్వాంసులు కూడా తికమక పడతారన్నారు కాబట్టి అని అంటూ స్వామి ఇంకేమంటున్నారంటే కర్మణో హ్యాపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి అంటున్నారు. అంటే అర్జునుడితో కర్మతత్వాన్ని తెలుసుకోవాలి, అలాగే అకర్మ యొక్క స్వరూపాన్ని కూడా గుర్తెరగాలి అని చెప్పి కొత్తగా మళ్ళీ వికర్మ యొక్క లక్షణాలు కూడా తెలుసుకుంటాం చాలా అవసరం సుమా. ఎందుకంటే కర్మతత్వం చాలా నిగూఢమైనది, చాలా రహస్యమైనది, లోతైనది అని ఇంకొక ఆశ్చర్యకరమైన అమితాశ్చర్యకరమైన కోణం చెప్తున్నారు. కర్మతత్వమే కాదు, కర్మతత్వం తెలుసుకుని వదిలితే నీకు కర్మ ఏదో అకర్మ ఏదో నువ్వు నిర్ణయించలేవు. అందుకని అకర్మ స్వరూపాన్ని కూడా గుర్తెరగాలి అని చెప్పి మళ్ళీ కొత్తగా వికర్మ అంటున్నారు స్వామి. వికర్మ లక్షణాలు తెలుసుకుంటాం కూడా చాలా అవసరం అంటున్నారు. ఎందుకు ఇన్ని కర్మ అకర్మ వికర్మ అని చెప్పి ఆ కర్మకు సంబంధించి అనేక విశేషణాలని వాడుతున్నారు స్వామి. ఆయనే చెప్తున్నారు మళ్ళీ ఈ కర్మతత్వం అత్యంత నిగూఢమైనది, క్రిప్టిక్, కాంప్లెక్స్, డెప్త్ అండ్ వైడ్. అది మన బుద్ధికి అంత అలాగ అందేది కాదు. అందుకని దీన్ని చాలా సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి సుమా, విద్వాంసులు తికమక పడిపోతున్నారు అని చెప్పి అర్జునుడికి ఈ కర్మతత్వం యొక్క లోతైన సమన్వయాన్ని సుస్పష్టపరిచే ప్రయత్నం చేస్తూ దాని పట్ల విశ్వాసం వహించమని అర్జునుడిని సమాయత్తపరుస్తున్నారన్నమాట. అంటే ఇక ముందు అనుకున్నట్టు అక్కడ ఉన్నది అర్జునుడు కృష్ణుడు కాదు, సాధకుడు సద్గురువు. అందుకని మనం వింటున్న దశలో ఏదో అర్జునుడికి కృష్ణుడు చెప్తుంటే మనం జ్ఞానులాగా
ప్రేక్షకులులాగా వింటే భగవద్గీత ఒక నవల్లాగా చదువుకుని అరలో పెట్టేసుకునేది పుస్తకమే, అంతే. దీనికి ఏ విలువ లేదు. అప్పుడు ఒక పాఠ్య పుస్తకంలాగా పిల్లలు మగప్ చేసి ముక్కును పెట్టుకుని వెళ్ళి పరీక్ష రాసి పాస్ అయ్యేందుకు ఇలా పుస్తకంలాగా ఉంటుంది అన్నమాట. ఇది వీక్లీ మ్యాగజైన్ లాగా అయితే ఈ శ్లోకాలు చదువుకుని నమస్కారం చేసి లోపల పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదంటే ఈ వారానికి ఒకసారి పారాయణంలాగా చేసి నమస్కారం చేసి పూజా మందిరంలో దాయడానికి ఉపయోగపడుతుంది. భగవానుడు హృదయం అదే అయితే ఆయన ఇంత విస్తారమైన జ్ఞాన సాగరాన్ని యుగ యుగాలకి సరిపడా సాధనా సూచనల్ని ఇంత పరితపన పడుతూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఒక శ్లోకం, ఒక 10 శ్లోకాలు కూడా చదవటం కష్టమని సతమతం అయ్యే ముఖాలు చూపిస్తున్న లౌకికుల బాధ చూడలేక శంకరుల వంటి వారు ఏకశ్లోకి వంటి శ్లోకాలను అందించారు. కనీసం ఇదైనా చేసుకోండి అని. ఇది కాకపోతే కనీసం మీ ఇష్టదైవ నామస్మరణం చేసుకోండి అని. ఏం చేసినా జీవుడు ప్రయాణం తన స్వస్వరూపం వైపే. కనీసం ఆ నిషిద్ధ కర్మల వైపు పరధర్మం పాలైపోకుండా కనీసం నామస్మరణం ఏకశ్లోకో చేసుకోమని చెప్పారు మహాత్ములు. మనుష్యుల యొక్క చేష్టలు, వారి యొక్క బిజీ స్కెడ్యూల్స్ చూడలేక. అంటే ఇక్కడ స్వామి ఇంత పరితపన పడుతూ అర్జునుడికి చెప్తుంటే భగవానుడు మనం ప్రేక్షకులలాగానో జ్ఞానులలాగానో వింటే భగవద్గీత అవసరమే లేదు. మనమే అర్జునుడు స్థితిలో, అంటే అర్జునుడు ఏ స్థితిలో యుద్ధరంగంలో అర్జునుడు కూలబడిపోయాడు, అలాగే ప్రతి సాధకుడు కూడా అర్జునుడే. ఈ భవసాగరం అనే ఈ మహాజీవ సంసార యుద్ధ సంగ్రామంలో కూలబడిన ప్రతి సాధకుడు అర్జునుడే. పరమ సందిగ్ధావస్థలో అందరూ ఈ అర్జునుడంతటి దివ్య శక్తిమంతులే. ఆ భగవంతుడు, ఆ పరమాత్మ ప్రతి జీవికి ఆ దేహేంద్రియ మనోబుద్ధి చిత్త అహంకారాలని సమపాలనలోనే ఇచ్చారు. దానిని ఎవరికి వారు ఏ విధంగా సద్వినియోగం చేసుకుని జీవితంలో తరిస్తారనేది వారి వారి సంస్కారాన్ని, వారి ఆలోచనలు, మాటలు, పనులు, ఆచరణను బట్టి ఉంటుంది. అందుకని అందరూ జీవితం, లౌకిక జీవితంలో తలమునకలై ఇంతేనా జీవితం అని చెప్పి జీవిత లక్ష్యం ఏంటని ఎప్పుడో ఒక పరమ వైరాగ్యంతో సాధన వైపు అడుగుపెట్టి అగమ్య గోచరంగా గమ్యం ఏంటో అడవిలో కేకారణ్యంలో దారి తప్పిపోయిన బాటసారికి బోయేవాడు అవసరం ఎంత ఉంటుందో, మహాభయంకర సంగ్రామంలో గొప్ప గొప్ప మహారథులు, యోధులు శత్రువు స్థానంలో అవతల నుంచుండి కీలకమైన పాండవ పక్షం వైపు అత్యంత కీలకమైన యోధుడు అర్జునుడై ఉండి, అర్జునుడు యుద్ధం చేస్తే పాండవ పక్షానికి విజయం లభించే అవకాశం ఉంటుంది, లేకపోతే విజయం లభించే అవకాశమే ఉండదు. అటువంటి కీలకమైన యోధుడు కూలబడిపోయాడు. కర్మ ఏదో అకర్మ ఏదో తెలియక, కేవలం కర్మ ఏదో అకర్మ ఏదో ఆ నిర్ణయించడంలో ఆ వివేచనా శక్తి లేక కూలబడిపోయాడు. అలాగే జీవితంలో లౌకిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితం వైపు అడుగుపడి అటు ఆధ్యాత్మిక జీవిత సాఫల్యమైన స్వస్వరూప జ్ఞానాన్ని ఒకవైపు, ఆధ్యాత్మిక జీవన సాఫల్యం అయిన స్వస్వరూప జ్ఞానం ఒకవైపు, లౌకిక జ్ఞానం, లౌకిక జీవితం సుఖభోగాలతో అనుభవించే లౌకిక జీవితం మరోవైపు. మధ్యలో సందిగ్ధావస్థలో కూలబడిపోయిన అర్జునులందరూ సాధకులు. అటు లౌకిక జీవితం ఈ ధనకనక వస్తు వ్యామోహాలతో వన్ లైఫ్ ఎంజాయ్ అనే మూడ్లో చుట్టుపక్కల ప్రలోభాలకి, మనుష్యుల యొక్క ఆలోచనలు మాటలకి ప్రభావితమయ్యి
లౌకిక జీవితం వైపు వెళ్ళిపోవాలా, లేదు ఎందుకో అది కరెక్ట్ కాదనిపిస్తుంది అని చెప్పి అందులో పడుతున్న కష్ట నష్టాల బాధలో తట్టుకోలేక అసలు జీవిత లక్ష్యం ఏంటని చెప్పి అడుగుపడి అది ఏంటో గమ్యం, ప్రయాణం ఎలా చేయాలో ఆధ్యాత్మిక జీవితం అర్థం ఒక దాని లక్ష్యం ఏంటో దాన్ని ఎలా సిద్ధింపజేసుకోవాలో తెలియక సతమతమవుతూ, ఓ పక్కన ఆధ్యాత్మిక జీవితం యొక్క మార్గం ఏంటి, గమ్యం ఏంటో స్పష్టత లేక సతమతమవుతూ, ఓ పక్కన లౌకిక సుఖభోగాలు, రెండవ ఆధ్యాత్మిక జీవిత లక్ష్యం నెరవేర్చుకోవడం. అర్జునుడికి యుద్ధం చెయ్యాలా, యుద్ధం చేయకూడదా? సాధకుడు సందిగ్ధతే, అర్జునుడి సందిగ్ధత. అటు రణరంగంలో, మహాభారత రణరంగంలో కూలబడిన అర్జునుడే లౌకిక ఆధ్యాత్మిక జీవితం రెండిటి మధ్యని కూలబడిన సాధకుడు. అంటే అక్కడ అర్జునుడు కాదు ఉన్నది, సాధకుడు అంటే మనం. అక్కడ భగవానుడు కాదు ఉన్నది, సద్గురువు, జీవన్ముక్తుడు, మహాత్ముడు, అనుభవజ్ఞాని, బ్రహ్మనిష్ఠుడు ఉన్నది అక్కడ. అందుకని మనకే సద్గురువు లభించారు ఈ భగవద్గీత రూపంలో. ఆ సద్గురువు భగవానుడు హృదయం, ఆయన యొక్క బోధ ఆ శ్లోకాల రూపంలో దాని యొక్క తాత్పర్య హృదయం, అర్థం కాదు అంతరార్థం, హృదయ లోతైన తత్వార్థం అదేంటో గ్రహించండి అని చెప్పి స్వామి సుస్పష్టపరిచి వెళ్ళారు. అంటే మనకి సద్గురువు భగవద్గీత రూపంలో అనాదిగా యుగ యుగాలుగా అక్కడ ఉంది. అంటే ఇక్కడ అమృతం భగవానుడు ఇచ్చి వెళ్తే ఇంకా అమృతం వదిలి కూల్ డ్రింక్ కావాలి, ఈ వేరే పాలు కావాలి అంటే అది హాస్యాస్పదం కదా అది. అంటే భగవానుడు సద్గురువు అమృతాన్ని కురిపిస్తున్నారు, దానిని త్రాగటమా విశ్వాసంతో, త్రాగకపోవటమా అనేది మనుషులకే వదిలిపెట్టారన్నమాట. కోటికి ఒక్కడ కూడా ఈ అమృతాన్ని తాగటానికి సిద్ధపడట్లేదు అనాదిగా అని చెప్తూనే ఉన్నారు స్వామి. అందుకని ఆయనకి ఇది ఎవరు వింటారు, ఎవరు ఆచరిస్తారనే వేలం వెర్రి ఏమీ లేదు వారికి. కోటికి ఒక్కడనే రేషియో ఆయన ఫైనల్ చేసుకుని కూర్చున్నారు. ఆ కోటికి ఒక్కడు అర్జునుడు, యుద్ధరంగంలో కూలబడిన అర్జునుడు సాధన విశ్వాసము, ఓర్పుతో, వివేక వైరాగ్యాలతో సాధనామయమైన జీవితంలో కుప్పకూలిపోయి గమ్యం గురించి, మార్గం గురించి సతమతమవుతున్న ప్రతి సాధకుడు అర్జునుడే. వారికి భగవానుడు సద్గురువు రూపంలో భగవద్గీతని అందిస్తూ ఉన్నారు. అమృతాన్ని త్రాగటానికి మనం సిద్ధపడాల్సిందే. అంటే ఇక్కడ భగవంతుడు తెచ్చిన కొత్త మాట వికర్మ అని. అంటే డిక్షనరీ పదాలు చూసుకుంటే అర్థాలు వేరే విధంగా ఉండొచ్చు, కానీ భగవానుడు హృదయపరంగా, జ్ఞాన అనుభవైక పరంగా అర్థాలు చెప్పుకోవాల్సి వస్తే డిక్షనరీ పదాలకి యథాతథంగా మ్యాచ్ అవ్వకపోయినా పర్వాలేదు. ఇక్కడ భగవానుడు హృదయం వికర్మ, కర్మ అకర్మతో పాటు వికర్మ యొక్క తత్వాన్ని, లక్షణాలని కూడా తెలవాల్సి అంటున్నారు. కర్మ ఏదో అకర్మ ఏదో స్పష్టత వస్తే అప్పుడు అది వికర్మ అవుతుంది అని భగవంతుడు హృదయం. కర్మ ఏదో అకర్మ ఏదో స్పష్టత లేని రోజుని అది వికర్మ కాదు అని గుర్తించాలి. ఇక్కడ ఒక జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు అని భగవానుడు ముందు చెప్తారు జ్ఞానయోగాన్ని బోధిస్తున్నప్పుడు. అంటే జ్ఞానం అంటే సాంఖ్యయోగి సిద్ధించుకున్న జ్ఞాననిష్ట, ఆపై దాని ఆవల అనుభవ సిద్ధి అనేది మరొకటి ఉంది. ఈ జ్ఞాననిష్ట అనుభవం అయినప్పుడు అది విజ్ఞానం అని భగవానుడు హృదయం. అనుభవ సిద్ధి కానీ జ్ఞాననిష్ట మరలా కర్మబంధంలో పాడేసే అవకాశం ఉంటుంది. అనుభవ సిద్ధి అయిన జ్ఞాననిష్ట మళ్ళీ కర్మబంధంలో పట్టడానికి వీలు లేదు.
ఆ అనుభవ సిద్ధి అయిన జ్ఞాననిష్ఠుడికి కర్మేదో అకర్మేదో సుస్పష్టమైన క్లారిటీ ఉంటుంది. అది వాడు చేసే కర్మలు వికర్మలు అవుతాయి. అప్పుడు జ్ఞానం వేరు విజ్ఞానం వేరు. ఎలాగో కర్మ అకర్మల యొక్క తత్వ రహస్యం తెలిస్తే అటువంటి బ్రహ్మనిష్ఠుడు జీవన్ముక్తుడు చేసే ప్రతి కర్మ వికర్మ అవుతుంది. అంటే స్వధర్మని ఆచరించే జీవన్ముక్తులు మహాత్ముల యొక్క కర్మలు వికర్మలు అని గ్రహించాలి. ఇంకో రకంగా చెప్పుకుంటే కుమ్మరి పురుగు బురదలో ఉన్న దానికి బురద అంటదు. తామర పువ్వు బురదలోనే ఉన్న తామరాకు నీటిలోనే ఉన్న దానికి మీద నీళ్లు నిలబడవు. అదేవిధంగా స్వామి ఇక్కడ కర్మ తత్వాన్ని నిగూఢమైన అతి నిగూఢమైన అంటే అత్యంత క్రిప్టిక్ డెప్త్ అండ్ విడ్త్ చాలా కాంప్లెక్స్ అయిన ఈ కర్మతత్వాన్ని స్పష్టత సిద్ధించుకోపోతే అవి కర్మలలా మిగిలిపోతాయి. కర్మబంధంలో పడిపోతావు. నువ్వు అకర్మ అనుకుంటున్నా అది కర్మే అవుతుంది అని భగవానుడు హృదయం. మరి ఈ వికర్మల్ని ఆచరిస్తున్న జ్ఞానులు ఎవరయ్యా అంటే ఆ తామరాకు వలె నీరు అంటదు. ఆ తామరాకుకి కుమ్మర పురుగు వలె బురదలోనే ఉంటాయి. బురద అంటదు వాటికి. అంటే అటువంటి జ్ఞాననిష్టని అనుభవైకం చేసుకున్న మహాత్ముల యొక్క స్వధర్మాచరణ సంబంధమైన కర్మలన్నీ వికర్మలు. అవి కర్మబంధానికి అంటవు అని స్వామి హృదయం. కర్మబంధాల్లో పడవేయవు. కర్మ బంధించే కర్మలు కానివి వికర్మలు అని ఇంకో కోణంలో అనుకోవచ్చు. బంధించేవి కర్మలు, నువ్వు అకర్మ అనుకుంటున్నా సరే అది కూడా బంధించేదే అని భగవానుడు హృదయం. అంటే ఏం చెప్తున్నారంటే ఇది చాలా అతి నిగూఢమైనది. ఈ కర్మతత్వాన్ని తెలుసుకోని పక్షంలో నీకు అశుభములు పాలవుతావు. అంటే కర్మబంధాలలో తగులుకొని జననమరణ చక్రంలో పడతావు. అందుకు నేను చెప్తాను స్పష్టంగా వినుసుమా అని అర్జునుడిని సమాయత్తపరిచారన్నమాట. స్పష్టత లేకుండా చేసే లౌకికమైన వ్యవహారాలే ఎన్నో ప్రమాదాలను తీసుకొస్తాయి. మరి స్పష్టత లేకుండా చేసే ఆధ్యాత్మిక సాధన మరింత ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అందుకనే భగవానుడు ఆధ్యాత్మిక సాధనలోకి వచ్చి ఈ కర్మ అకర్మ యొక్క విషయం నిర్ణయించడంలో స్పష్టత కనుక సాధకుడికి రాలేదంటే 100వ మెట్టు నుంచి జారిపోయి మరలా అక్కడి నుంచి కోలుకుంటాం కష్టమైపోతుంది అన్నమాట. అలాగా ఇక్కడ ఈ చార్ట్ 1లో సూచించిన 6 మైలురాళ్ళు ఇంద్రియ మనో నిగ్రహాలు దాటి కర్మయోగ, భక్తియోగ, ధ్యానయోగం, జ్ఞానయోగం వరకు కూడా వెళ్ళి నైతి మార్గంలో నిష్ఠ సిద్ధించుకుని అక్కడికి వెళ్ళాక కూడా కర్మ ఏదో అకర్మ ఏదో స్పష్టత ఉండదు. ఇది ఎందరో సాధకుల జీవితాల్లో కనపడుతుంది. ఇటువంటి మార్గాలలో ఒకటి అచల సాంప్రదాయం అని ఒకటి ఉన్నది లోకంలో. అందులోనూ ఉన్న అందరూ కాదు, కొంతమంది అనుభవ గురుడు యొక్క కరుణల లభించక అచల సాంప్రదాయం అని అటువైపు అడుగు వేసి వారందరూ ఇన్ని మైలురాళ్ళు దాటుకుని వెళ్ళి జ్ఞానయోగ స్థాయిలో ఉన్నవారే. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఇంకా ఆఖరి మైలురాయి యొక్క అనుభవం సమన్వయం చేసుకోలేక అచల సాంప్రదాయాన్ని విపరీత చర్యలకి ఆపాదించి కర్మ అకర్మ యొక్క విషయం స్పష్టం లేకపోవడంలో వారు చేసే విపరీత చర్యలు వారిని, వారి కుటుంబాన్ని, సమాజాన్ని ఎన్నో రకాల ఇబ్బందులు పాలు చేసేసిన ఉదాహరణలు ఉన్నాయి లోకాల్లో. గొప్ప సాధకులు వారిని చూసి మహాత్ములు ఎంతో ఆవేదన పడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఇవి సామాన్యులు కాదు, లౌకిక జీవితం గడిపే పరమ జంతుప్రాయమైన జీవితం గడిపేవారు కాదు. ఎన్నో మైలురాళ్ళు, సాధనామయమైన జీవితాన్ని గడిపారు, త్యాగమయమైన జీవితాన్ని గడిపినవారు, పరమ వైరాగ్యమైన జీవితాన్ని గడిపినవారు. కానీ ఆఖరి మైలైన జ్ఞానయోగ నిష్ట వరకు వెళ్ళినవారు, యోగనిష్ట సిద్ధించుకుని జ్ఞాననిష్ట వరకు వెళ్ళిపోయిన వారు. కానీ ఇక్కడ భగవంతుడు సూచించిన విద్వాంసులు తకమక పడిపోతారు సుమా అని చెప్పింది ఇదే. విద్వాంసులు అంటే జ్ఞాననిష్ట వరకు వెళ్ళిన వారిని విద్వాంసులు అని అనొచ్చు భగవంతుడు హృదయం ప్రకారం. అక్కడ కూడా తికమక పడితే, అంటే 100 మెట్లున్న శిఖరంకి 99వ మెట్టు వరకు ఎక్కేసిన వాళ్ళు వీళ్ళు, ఇంకొక మెట్టే ఉంది. అక్కడికి వెళ్ళేకు కూడా కర్మ ఏదో అకర్మ ఏదో తికమక పడతారు అని చెప్తుంటే స్వామి, అందుకే ఇది అంత నిగూఢమైనది, అంత కాంప్లెక్స్, ఇది అంత క్రిప్టిక్, అంత డెప్త్ అండ్ విడ్త్, అంత రహస్యమైనది అని స్వామి. ఇంకో రకంగా చెప్పుకుంటే దీనినే మాయ అనవచ్చునేమో. అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసేది మాయ అనుకుంటే, లేదా లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించేది మాయ అనుకుంటే, ఉన్నదాన్ని చూపించేది కన్ను అయితే లేనిది కూడా చూపించేది మనస్సు. అంటే ఇక్కడ మాయ యొక్క శక్తి ఎంతటి బలవత్తరమైనదో, అజ్ఞానం యొక్క శక్తి ఎంతటి బలవత్తరమైనదో, ఈ కర్మ అకర్మ యొక్క ఆ కర్మ తత్వ రహస్యాన్ని తెలియకపోతే ఆ మాయ ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో. అజ్ఞానం అన్నా, మాయన్నా, అహంకారం అన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. చైతన్య స్థాయిని బట్టి ఒక్కొక్క పదం ప్రయోగించటమే. అంటే ఇక్కడ ఆ విశ్వాసం కుదరాలి. భగవంతుడు చెప్పిన ఎందుకు దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతున్నారనేది, విశ్వాసం కుదరటం గురించి విద్వాంసులు కూడా సతమతమవుతారు. నిన్ను నువ్వు ఒక అపర మేధావిలాగా ఊహించుకుంటాం మాను, నీవు వినయాన్ని నేర్చుకో, నీవు విశ్వాసాన్ని పెంపొందించుకో అనేవి చెప్పకనే చెప్తున్నారు మాట ఇక్కడ విద్వాంసులను తీసుకుని వచ్చి ముందుకి. ఇంతకు ముందు అనుకున్నట్టు అర్జునుడు చేతకాకు కూలబడితే భగవానుడు వచ్చి ఆయనకి టైము ఊసిపోక భగవద్గీత చెప్పిన భావనలో మనం వింటూ ఉంటాం అన్నమాట. అలాగైతే అసలు భగవద్గీత యొక్క ప్రయోజనమే లేదు. అర్జునుడు ఎలా కూలబడిన స్థితిలో ఉన్నాడో సాధకుడు అంతటి స్థితిలో కూలబడిపోతాడు. ఆ కూలబడిపోయి ఉన్న స్థితిలో భగవానుడు ఏం చెప్పినా దానిని నమ్మటానికి సిద్ధపడతాం. తప్పితే ఇంకా మన అహంకారం, మన మేధావి లక్షణాలు, మన మాటల చాతుర్యం, మేకపోతు గాంభీర్యపు ప్రదర్శనలు భగవానుడు ముందు చేస్తున్నామంటే ఆయన మాట మీద విశ్వాసం కుదరట్లేదు మనకి. అక్కడ డంబాచారం, మూఢాచారంగా బిహేవ్ చేస్తున్నామని అవి ఆత్మవంచన అవుతాయి. అటువంటి స్థితిలో ఏదన్నా ఉన్నామేమో అని చెప్పి భగవానుడు విద్వాంసులు తికమక పడతారు అని చెప్పి మనలో విశ్వాసాన్ని, వినయాన్ని పెంచుకో అని సూచిస్తున్నారు. లేకపోతే ఇది దాని యొక్క ఆవశ్యకత ఎంతో అర్థం అవ్వదు మనకి. ఇక్కడ ఇంతకుముందు శ్రీరాముల వారిని అనుకున్నాం, మరి భీష్ముడిని, ఇంత గొప్ప గొప్ప మహాత్ములు వీరు, సామాన్యులు కాదు. భీష్ముడు, కర్ణుడు, ఈ భరద్వాజ పుత్రుడైన గురుద్రోణుడు, వీరందరూ జీవిత త్యాగమయం, భక్తిమయం, కర్మయోగమయం, ధ్యానమయం వీరందరిది. జ్ఞానులు వీళ్ళందరూ అని విజ్ఞానులు అవలేకపోయారు. అందుకని భగవానుడి దగ్గర చివాట్లు తిన్నారు యుద్ధ సమయంలో. అంటే వీరికి కూడా కర్మ ఏదో అకర్మ ఏదో దాని తత్వ రహస్యం, ఆ కర్మ తత్వ హృదయం అర్థం అవ్వలేదు వీళ్ళకి. విద్వాంసులంటే వీరే. సుకుడు కూడా సాక్షాత్తు సుఖబ్రహ్మ, ఆ
మహా విజ్ఞాని అయిన బ్రహ్మనిష్ఠుడైన వేదవ్యాసుడు బోధించిన దానితో తృప్తి పడక ఈ బ్రహ్మనిష్ట యొక్క విషయం అనుభవానికి రాక ఇంకా నాకు ఏదన్నా ఉంటే బోధించండి అంటే వేదవ్యాసులు వారు ఇంకా నేను చెప్పగలిగేది ఏమీ లేదు, నువ్వు జనక మహారాజు దగ్గరికి వెళ్ళవలసి ఉంటుంది, ఆయన నీకు బోధిస్తారు అని చెప్పారన్నమాట. అంటే సాక్షాత్ సుఖబ్రహ్మ ఉంటాడు, పుట్టుకతోటే బ్రహ్మనిష్ఠుడు అంటారు. మరి ఆయన ఇంకా ఏదో తెలుసుకోవలసింది ఉంది అని చెప్పి భావించి వేదవ్యాసుడు చెప్తున్న దాంతో తృప్తి పడక జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళారంటే ఆయనకి కర్మ అకర్మ యొక్క తత్వ రహస్యం బోధపడలేదనే కదా. బోధపడి ఉంటే వారు భగవానుడి చేత ఆ యుద్ధంలో ప్రతిపక్షంలో ఆ అధర్మపక్షంలో ఉండేవారు కాదు ఈ మహాయోధులందరూ. వీళ్ళందరూ తపస్సంపన్నులు, దివ్య జన్మలు వారి అందరివి. ఈ భీష్ముడిది, కర్ణుడిది, ద్రోణుడిది దివ్యమైన జన్మలు. జన్మే దివ్యమైనదంటే ఇంక వారు ఎంత సాధనా సంపత్తితో ఉన్నవారు. కానీ జీవితం అన్నీ వృధా అయినాయి మీ జన్మలో అని అనిపించుకున్నారు భగవానుడితో. అంతటి వృద్ధాప్య వయస్సులో అంటే కర్మ అకర్మ యొక్క కర్మతత్వం అవగతం అవ్వలేదు వాళ్ళకి. మరి కర్మతత్వం అవగతం అవ్వని జ్ఞానయోగం సిద్ధించలేదా అని అంటే స్వామి యొక్క డిక్లరేషన్ సిద్ధించలేదు అని కొట్టిపారేస్తారు. అంటే 199వ మెట్టు నుంచి కిందకి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వాడు. అదే ఇక్కడ గాంభీర్యం, అదే ఇక్కడ భగవంతుడు అంతటి రహస్యమైనది, గంభీరమైనది, నిగూఢమైనది అని చెప్పడంలో ఇంత అంతరార్థం ఉందన్నమాట. లౌకికులు కోరుకునే శుభం ధనకనక వస్తు వాహనాలు సుఖశాంతులు, ఆ శుభం కూడా దక్కదని చెప్తున్నారు స్వామి. ఈ వివేచన లేకపోతే కర్మ అకర్మల యొక్క వివేచన. మరి సాధకులు కోరుకునే శుభం జీవిత పరమలక్ష్యమైన స్వస్వరూప జ్ఞానాన్ని పొందటం, ఆ శుభం కూడా దక్కదు అంటున్నారు. ఈ కర్మ అకర్మల వికర్మల యొక్క తత్వరహస్యం తెలుసుకోపోతే. అంటే శుభం కావాలి అంటే కర్మ తత్వాన్ని, కర్మ ఏదో అకర్మ ఏదో వికర్మ ఏదో సుస్పష్టంగా వివేచనా శక్తితో స్పష్టతతో ఉంటేనే, దానిని సిద్ధించుకుంటేనే శుభం చేకూరుతుంది అంటున్నారు. లేకపోతే అశుభమే. ఏ రకమైన అశుభం? కర్మబంధం అనే అశుభం. అది పరమ అశుభం అన్నమాట. సర్వ అశుభాలకి కారణం అదే. ఈ కర్మబంధం అనేది ఒక్కటే జీవుణ్ణి జన్మచక్రంలో పడదోస్తుంది. మిగతా అన్ని బంధాలు, అన్ని అశుభాలు ఆ జన్మ తర్వాతే కదా. పరమ అశుభమైనది జన్మ, అది పరమ అశుభమైనదే జన్మ. అందుకని అశుభం, ఆ అశుభం నుండి ముక్తుడవ్వాలి, పరమ అశుభం నుండి ముక్తుడవ్వాలి అంటే ఈ కర్మతత్వ రహస్యాన్ని తెలుసుకోవాలి. పరమ అశుభం కర్మబంధం, ఆ పరమ అశుభమే జన్మ. ఆ పరమ అశుభం ఉంటే దాని తర్వాత అన్ని అశుభాలే. పరమ అశుభం నుంచి శుభాలు రావు. పరమ అశుభం నుంచి అశుభాలే వస్తాయి. ఆ పరమ అశుభమైన జన్మ తీసుకొచ్చిన తర్వాత ప్రయత్నపూర్వకమైన భగవంతుడు సూచించిన ఈ కర్మతత్వ రహస్యాన్ని తెలుసుకుంటే అప్పుడు ఆ పరమ అశుభమైన జన్మ ఏదైతే ఉందో అది పవిత్రీకరించబడి ఆ కర్మ బంధం ఏదైతే పరమ అశుభమైన జన్మకి తీసుకొచ్చిందో మరలా ఆ పరమ అశుభమైన జన్మకి వచ్చే ప్రమాదం
తప్పుతుందన్నమాట. ఆ పరమ అశుభం నుంచి తప్పించటానికి భగవానుడు ప్రయత్నం అని గ్రహించాలి. లేదంటే పరమ అశుభమైన జన్మకు వచ్చిన తర్వాత జరిగేవన్నీ పరమ అశుభాలే. డైరెక్ట్గా ఏమర్థమవుతుంది? జన్మ అనేది ఒక అశుభ సూచకం. లోతుగా మాట్లాడుకుంటే దాని నుంచి శుభం ఆశించటం అంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉంటుందా అని భగవానుడు యొక్క అంతర్లీనంగా ఆయన హృదయం అని గ్రహించాలి. కానీ మార్గం ఉంది, కానీ అది రహస్యమైనది. అదే కర్మబంధం నుంచి విడిపడటం. అప్పుడే నీకు ఈ పరమ అశుభమైన జన్మ తొలుగుతుంది. పరమ అశుభమైన జన్మకు వచ్చి నువ్వు శుభాలు కోరుకుంటున్నావంటే నీకు బుద్ధి మందగించింది, లేకపోతే బుద్ధే నశించింది. అప్పుడు నువ్వు చేసేవన్నీ కూడా అమాయకపు చేష్టలు, దుర్మార్గపు చేష్టలు, పరధర్మపు చేష్టలే. అప్పుడు నీకు శుభం ఎలా కలుగుతుందయ్యా అని లౌకికులకు గుండెలు దడ రావాలన్నమాట. ఈ మాట అంటే శుభాలు ఏం లేవు లోకంలో, అన్నీ అశుభాలే. సాధకులకి గుండె జల్లుమనాలన్నమాట సాధన తీవ్రం చేయడానికి. జ్ఞానయోగ స్థితిలో కూడా పరమ అశుభమైన జన్మకు వచ్చేయడానికి అవకాశం ఉంది. అందుకని ఆ తత్వరహస్యం, కర్మతత్వ రహస్యం విద్వాంసులైన గొప్ప గొప్ప మహా దివ్య జన్మల్ని తీసుకుని వచ్చిన వారు, గొప్ప సాధన చేసిన వారు, ఇందాక అనుకున్న అచల సాంప్రదాయం అని గొప్ప అద్వైతానుభవాన్ని పొందిన బ్రహ్మనిష్ఠులు ఎక్కడో వారి యొక్క అనుభవాన్ని అచలమని పలికి ఉండవచ్చు కాలక్రమంలో. బ్రహ్మజ్ఞాని ఇంతకుముందు అనుకున్నట్టు రెండు రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి కర్మాధికారిగా లోక కళ్యాణ సంబంధ కర్మలను నిర్వహిస్తూ ఉంటారు బ్రహ్మనిష్ఠులు. ఇంకొకళ్ళు బ్రహ్మనిష్ఠుడుగా ఊరకుండిపోతారు. వారు పెద్ద పనులు పెట్టుకోరు. వీరిది తప్పు కాదు, వారిది తప్పు కాదు. ఇంతకుముందు అనుకున్నట్టు భగవానుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని వారి గుణకర్మలను అనుసరించి సృష్టి చేస్తానన్నారు. బ్రహ్మనిష్ఠుడు అవతారమైన బ్రహ్మనిష్ఠుడైన, అంశావతారమైన, సాధన చేసి బ్రహ్మనిష్ఠుడైన వీరు అయితే బ్రహ్మనిష్ఠుడిగా ఊరకుండిపోతారు, లేదంటే కర్మాధికారిగా లోక కళ్యాణ సంబంధ కర్మలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రెండు రకాలు బ్రహ్మనిష్ఠుడుగా ఊరకుండిపోయినా ఆయన మౌనం కూడా లోక కళ్యాణమైన బోధ చేస్తూనే ఉంటుంది దక్షిణామూర్తి రూపంలో. అంటే దానిని అందిపుచ్చుకునే సాధకుల యొక్క చైతన్య స్థాయి ఉన్నవాళ్ళు ఉంటారు. వారికి ఆ ఊరకుండిపోయిన బ్రహ్మనిష్ఠుల ద్వారా సాధనా సూచనలు లభిస్తాయి. కర్మాధికారులు ఉంటారు బ్రహ్మజ్ఞానులు. వారి గుణకర్మలను అనుసరించి ఎలా ఉంటే లోక కళ్యాణ సంబంధ కర్మలు నెరవేర్చబడతాయి అలా ఉంటారు వారు. దానికి విధి నిషేధాలు లేవు ఆ స్థితిలో వారికి. అందుకని ఆ స్థితిలో ఉండి ఎక్కడో ఏ మహాత్ముడో ఇది అచలమైన తత్వం, ఆత్మతత్వం, ఏకాత్మతత్వం రెండు లేని స్థితిలో ఇంకా చలించేది ఏముంటుంది? ఆ ఏకాత్మ తనలో తాను రమిస్తూ ఉన్న స్థితిలో చలించేది ఏముంది? అది చలించేది ఏదన్నా ఉంటే అది అజ్ఞానమయమైన దేహేంద్రియ మనోబుద్ధి చిత్తాహంకారాల స్థాయిలోనే కదా. దేహంతో ఉన్న బ్రహ్మనిష్ఠుడు ఆత్మస్వరూపమే కదా. అటువంటి వాడు అచల యోగి కదా అని చెప్పి ఎక్కడో ఒక మహానుభావుడు నోటితో తూలి ఉండవచ్చు మాట అచల యోగం అని. మా స్వామి కూడా ఒక చోట అచల యోగం అంటే ఆదరించరు జనులు, అచల యోగం అంటే ఆనందవార్ధని, చంచలులకేల అచలంబు గుట్టు విప్పిన మహిన గంగాధర అంటారు. ఇలాగా అనుభవజ్ఞానులు ఆయన యొక్క అనుభవాన్ని అచల యోగం అని వచించి ఉండవచ్చు. దానిని ఏ కర్మయోగ సిద్ధించుకునో, భక్తి యోగం సిద్ధించుకునో, ధ్యానయోగం సిద్ధించుకునో, జ్ఞాననిష్ట వరకు వెళ్ళి ఉన్న ఎవరో విని ఉండవచ్చు అచల యోగం అని. అంటే దాన్ని వారి హృదయాన్ని అర్థం చేసుకోక
ఆ నైతినే పరమావధిగా భావించి సమస్తాన్ని దూషించటం మొదలుపెట్టారన్నమాట. శంకరులు అన్నారు, మనోబుద్ధి అహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వాన చగ్రాన నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజోన వాయుశ్చిదానంద రూప శివోహం శివోహం అని. నేను ఈ పంచభూతాలను కాదు, పంచవాయువులను కాదు, పంచకర్మేంద్రియాలని కాదు, నేను పంచ జ్ఞానేంద్రియాలని కాదు, నేను మనస్సు బుద్ధి చిత్త అహంకారాలని కాదు, నేను ఆత్మనే అన్నారన్నమాట వారి గురువుగారితో. అంటే దాని అర్థం సమస్తాన్ని నేను కాదు కాదు కాదన్నారు. ఆయన నేను ఆత్మనని ఊరకున్నారు. దానితోటి ఈ అచల యోగం పేరిట విపరీత చర్యల వారికి ఏమర్థమైంది? సమస్తాన్ని దూషించాలి కావాసం, నైతి అంటే సమస్తాన్ని దూషించటం కావాసం అని అక్కడతోటి వారి చైతన్య స్థాయి అంతవరకే సమన్వయం అవటంతో విపరీతపు చర్యలు అచల యోగం పేరిట చేసి ఇక్కడ స్వామివారు బాధపడుతుంది అదే. విద్వాంసులు పాడైపోయారయ్యా, విద్వాంసులు తికమక పడ్డారయ్యా అంటుంది అదే. విద్వాంసులే నిజంగా వారు జీవితాన్ని సాధనామయం, ఎంత గొప్ప గొప్ప సాధనలు, మళ్ళీ గంభీరమైన సంక్లిష్టమైన సాధనలు చేసిన వారు ఉంటారు అందులో. సామాన్యమైన శ్రవణ మరణాలతోటి జ్ఞాననిష్ట సిద్ధిస్తుందంటే అది ఎన్నో జన్మాంతర సంస్కారం, ఇంతకుముందు ఎన్నో సాధనలు చేసున్నారు వారని. కానీ ఈ జన్మలోనే గొప్ప కఠినాది కఠినమైన సాధనలు, దేహాన్ని హింసించుకుంటూ మన ఈ జిహ్వను జయించడానికి, మనస్సును జయించడానికి వారు చేసిన సాధనలో, అఘోరీ మార్గంలో, ఈ రకరకాల సాంప్రదాయంలో ఘోరాది ఘోరమైన అంతా సాధనంతా ఎంతో త్రికరణ శుద్ధిగా ఇంద్రియాన్ని జయించడానికి ఘోర కఠినమైన సాధనలు, మనస్సును జయించడానికి కఠినమైన సాధనలు, అఘోరీ సాధనలన్నీ ఇంద్రియాన్ని మనస్సును జయించడానికి అత్యంత సంక్లిష్టమైన సాధనా మార్గాన్ని ఎన్నుకున్నారు వారు. పరమ త్రికరణ శుద్ధితో జన్మను సాఫల్యం చేసుకోవాలి, భగవంతుడిని దర్శింపజేసుకోవాలని అఘోరీ సాంప్రదాయంలో అత్యంత సంక్లిష్టమైన సాధనలు ఈ సామాన్యుడు చేయలేడయి. అంతటి సాధనలు చేసి తీరా జ్ఞాననిష్ట వరకు వెళ్ళి 99వ మెట్టు దగ్గర నైతి సమన్వయం అవ్వక శంకరులు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అన్నారు కదా, నేను ఆత్మని అన్నారు కదా అని చెప్పి ఉన్నది ఆత్మయ్య అని చెప్పి దీన్ని అంతటినీ దూషించడం మొదలుపెట్టారన్నమాట. అనుభవ జ్ఞాని ఎక్కడో అచల యోగం అని అంటే వీరు దేనికి మేము చలించం అని చెప్పి సమస్తాన్ని హింసిస్తూ మేము దేనికి చలించం అనడం మొదలుపెట్టారు. కాలక్రమంలో ఏమైంది? ఇక్కడ భగవానుడు బాధపడుతున్న విద్వాంసులు పాడైపోయారు అని అంటే స్వామివారికి ఎంత బాధ అది. ఏ విధమైన శుభమేదో అశుభమేదో తెలియక జన్మే పరమ అశుభం అని కూడా ఎరుకలేని లౌకికుల గోళ స్వామికి పెద్ద బాధ లేదు. ఎందుకంటే ఆ పిల్లవాడు ఇంట్లో 4 బొమ్మలు వేస్తే ఆడుకుంటున్నాడు, వాడు అలా ఆనందంగా ఉన్నా స్వామికి ఆనందమే. కానీ ఆ బొమ్మలతో తృప్తి పడక నలిగిపోతున్నాడు సాధకుడు. మరి వాడి గురించే ఈ గురు పరంపర. లేకపోతే స్వామి చక్కగా పిల్లవాడికి ఇచ్చి 4 బొమ్మలు ఇచ్చి ఆడుకుని ఏ విధమైన బాధ లేదు నాస్తికులకి. ఆ పిల్లవాడిలాగా 4 బొమ్మలతో ధనకనక వస్తు వాహనాల ఇంద్రియ సుఖం మనో సుఖాలతో మనో సంబంధ సుఖ లాలసత్తుతో జీవితాన్ని గడుపుకుని దేహం చాలిస్తున్నారు. వారికి ఏ విధమైన అలజడి లేదు జీవితంలో. కాసేపు కష్టం వస్తే బాధపడతారు, మరణం వస్తే పోతామంటారు. అదే పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటుంటే తల్లిదండ్రులు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఉన్నా గొడవ లేదేమో. అందుకే ఒక రకంగా నాస్తికుడు కూడా జ్ఞాని దృష్టికోణంలో జ్ఞాని నిజమైన నాస్తికుడు అని అనాలి. అంటే నాస్తికుడు అంటే అస్తిత్వాన్ని నమ్మనివాడు జ్ఞానని కాదు, అజ్ఞానమయమైన అస్తిత్వం లేదు అని అనుభవంతో సిద్ధింపజేసుకున్నవాడు కాబట్టి జ్ఞానే నిజమైన నాస్తికుడు. నాస్తికుడు జ్ఞాని ఎప్పటికీ అవ్వలేడు, కానీ జ్ఞాని నిజమైన నాస్తికుడు. ఏ రకంగా? అహంకార అజ్ఞానమయమైన లోకం అంతా
మిథ్యది, అది లేదు. ఆ రకంగా జ్ఞాని నాస్తికుడు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ బొమ్మలతో ఆడుకునే పిల్లలతో ఏ గొడవ లేదు, లౌకికులతో బాధ లేదు, వారికి పుట్టడం గురించి భయం లేదు, మరణం గురించి కాస్త భయం ఉన్నా పైకి అనరు. మరణం వస్తే పోతా ఉండి అంటారు. అంతే, జీవిత లక్ష్యం ఏంటని ఎరుకు ఉండదు. ఉన్నకాలం ఎంజాయ్ చేయాలని అంటారు. భగవంతుడు ఒక ఇంత వారి పట్ల అలజడి చెందరేమో. ఎందుకంటే ఆయన లీలా నాటక విశ్వరంగంలో ఆయన పాత్రలు పోషించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి ఆయనే కదా అన్నిటికీ ప్రొడ్యూసరు, డైరెక్టరు, పాటలు ఆటలు అన్నీ ఆయనవే. అందుకని కానీ సాధకుడు ఎప్పుడు కాస్త భయం చేత అలజడి పడ్డాడో గురు పరంపర రావాల్సి వచ్చిందని అనిపిస్తుంది. లేకపోతే ఈ గురు పరంపర ఈ అలజడి కూడా లేకపోనేమో. ఆ లీలా నాటక మాయారంగంలో ఈ సాధకుడు ఒకడు బయలుదేరి నాకు భయం వేస్తుంది, నా జీవిత లక్ష్యం ఏంటి, ఏమి నాకు ఆసక్తి కలిగించట్లేదు, ఈ ధనకనక వస్తు వాహనాలు అంటంతో ఆ ఏకాత్మ గురు పరంపరగా పెద్ద పనిని పెట్టుకోవాల్సి వచ్చిందేమో అనిపిస్తుంది. అందుకే ఇంత భగవద్గీత, ఇన్ని శ్లోకాలు, ఇన్ని రకాలుగా స్వామి చేసే సర్కస్సు, ఈ అలజడంతా ఈ బోధ చేస్తూ అని అనిపిస్తుంది. మరి లౌకికుడికి ఏం అక్కర్లేదు కదా. అందుకని సాధకుడు అలజడి పడితే అది భగవంతుడికి అలజడి. ఆ లౌకికుడు ఆ 4 బొమ్మలతో ఆడుకుంటుంటే భగవానుడికి అలజడి లేదు. సాధకుడు కూడా అలా ఉండుంటే భగవంతుడికి ఏ అలజడి ఉండదు. కానీ ఇక్కడ సాధకుడు అలజడిని తీర్చడానికి గురు పరంపర కావాల్సి వచ్చింది. ఆ జ్ఞాన గురుబోధ అవసరమైంది. సాధనా సంపత్తిని సుస్పష్టపరిచే గురు హృదయం అవసరమైంది. ఎవరికి ఏది కోరుకుంటే అది లభిస్తుంది. ఇక్కడ సాధకుడు జ్ఞానాన్ని కోరుకుంటున్నాడు, వివేచనను కోరుకుంటున్నాడు, బుద్ధి సూక్ష్మతను కోరుకుంటున్నాడు. మరి దాన్ని ఇవ్వటానికి భగవంతుడు గురుస్వరూపమై రావాల్సి వచ్చింది. వాడు జ్ఞాని అయినా, లౌకికుడైనా, బ్రహ్మనిష్ఠుడైనా అందరికీ అమ్మవారు సమస్త ఆహారాన్ని, ధాన్యాన్ని, ఫలాల్ని, పుష్పాలని, ఖనిజాలని, వృక్షాలని అన్నీ సమానంగానే ఇస్తున్నారు కదా. మరి అందుకనే ఈ చార్ట్ వల్ల చూసినట్టు జాతి, వర్ణ, మత, కుల, దేశ, కాల, వర్ణాశ్రమ, ఆశ్రమ, సాంప్రదాయ మార్గాలన్నీ కూడా మింగేస్తుంది ఆ స్వస్వరూపం. ఈ లోపు వీటి ఆటలు సాగుతాయి అంతే. ఆ అనుభవైక స్థితిలో ఇవన్నీ అందులో విలీనమైపోతాయి. నదులన్నీ సముద్రంలో విలీనమైన రీతి. అప్పటి వరకు ఈ నది యొక్క ప్రవాహం, దాని శబ్దం, దాని గలగలలో, అలలు ఇవన్నీ కూడా వ్యవహారిక సత్యం. అందుకని సూటిగా బాణం పడిపోతుంది. ఇంకెక్కడితో ఆగాలి ఈ విషయం. సర్వం శ్రీ సద్గురార్పణమస్తు. జై గురుదత్త.